ఇది ఐఫోన్ ప్రో మ్యాక్స్ అన్న, సినిమా క్రింజ్ ప్రో మ్యాక్స్ ఆ లెవెల్లో ఉంది సినిమా. అస్సలు బాగాలేదు, చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు అభిమానులు అయినా సరే, లేదంటే వైఎస్ఆర్ అభిమానులు సరే సినిమాని బాయ్కాట్ చేస్తామంటున్నారు. దయచేసి మీరు కష్టపడొద్దు, సినిమాలో కంటెంట్ లేదు, అల్టిమేట్గా మ్యాట్ని వరకు అదే క్లోజ్ అయిపోతుంది, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ మూవీ విషయానికి వస్తే, మనకి విశ్వక్ సేన్ గారి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు మెకానిక్ రాకి డిజాస్టర్ అయినా సరే అందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది. ఇందులో ఏ కంటెంట్ లేకుండా అసలు కంప్లీట్గా జీరో తీశారు. అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక యూత్ సినిమా తీసామని చెప్పారు, కానీ ఇది యూత్ సినిమా కాదు, కంప్లీట్గా బూత్ సినిమా. ఇది ఏదో బూత్లు పెట్టేసి యూత్ని అట్రాక్ట్ చేస్తామన్న భ్రమలో బతికే సినిమా తీసినట్టు అన్నారు. కంప్లీట్గా జీరో అన్న, అసలు బాలేదు. ఆ చిల్లరతనం అనేది చాలా ఎక్కువైపోయింది మూవీలో. ఎందుకంటే అడల్టరేటెడ్ కామెడీ అనేది డీజే టిల్లులో కూడా ఉంది, బట్ ఇట్ వాజ్ హైలీ అప్రిషియేటెడ్. బట్ ఈ మూవీలో మాత్రం అంత సీనే లేదు, సినిమాయే లేదు. లేదండి, చిన్నపిల్లలని అయితే అసలు చిన్నపిల్లల వరకు ఎందుకండి, మీ ఫ్యామిలీనే తీసుకొచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండి, డబ్బులు వేస్ట్ అయితే అనవసరంగా చేయకండి. ఇది క్రింజ్ కూడా కాదండి, క్రింజ్ ప్రో మ్యాక్స్ అంటున్నాను కదా, చిల్లర్ అండి, క్రింజ్ కూడా కాదు. ఎందుకంటే కొన్ని అదే చెప్తున్నానా, దెర్ ఈజ్ ఏ థిన్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ అడల్టరేటెడ్ కామెడీ అండ్ వల్గారిటీ అండి. అంటే చాలా సీన్స్ అండి మెన్షన్ చేయకూడదు, కానీ ఏంటి ఈ జాకెట్ చింపడం లైలా గెటప్లో ఉన్నప్పుడు అవన్నీ చాలా వల్గర్గా అనిపించింది నాకైతే. అండ్ సోను మోడల్లో అయితే నిబ్బీస్ అంటారు కదా, అలా అనిపించిందండి. సో అంతకు మించి ఏం లేదండి. లైక్ షీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద మూవీ, బట్ ఏంటంటే ఆవిడ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా తెలియదు, కానీ యాక్టింగ్ అయితే అంత స్కోపే పెద్ద యాక్ట్రెస్ అని అయితే అనిపించలేదండి. చాలా బాగుందమ్మా. ఓకే, అంటే మీ అబ్బాయిని ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో అమ్మాయిగా చూసారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉన్న అప్కమింగ్ హీరోలు అందరికంటే మంచి పొజిషన్లో అయితే ఉన్నాడు. మంచి కామెడీ పిక్చర్, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, అది చూడడానికి వచ్చాను. ఎక్కడ నాన్ స్టాప్ ఇంటర్వెల్ ముందు కూడా ఏం బోర్ లేదు, హ్యాపీగా సినిమా అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత అయితే సినిమా ఒక రేంజ్ ఉంది మొత్తం. సోను మోడలా లేదంటే లైలానా? చెప్పండి, లైలా నచ్చిందా, విశ్వక్సేన్ నచ్చాడా? లైలా యాక్షన్ చాలా బాగా చేశాడు. సోను మోడల్ అయితే మామూలుగా విశ్వకం చూస్తున్నాం కదా అందరం, చాలా బాగా వచ్చింది. అంత ధైర్యం చేసి అందరు చెయ్యాలి కదా ముందు. హీరోస్ విశ్వక్సేన్ అంత అంటే అంత గెటప్ వేసి అవన్నీ చాలా బాగా చేశాడు. మీరు మాత్రం మీకు నచ్చుతారు, బాగుంది. అంటే డాన్స్ కానీ సాంగ్స్ కానీ. హీరోయిన్ ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా లేదు. బాగుంది. అది ఏం లేదండి, అసలు మూవీ చూస్తే అది అసలు ఆ సీన్స్ కూడా గుర్తుకు రావు మనకి. వాళ్ళు అంటే ఇదంతా అయింది కాబట్టి అలా ఉంటుంది, కానీ ఆ ఎంటర్టైన్మెంట్లో అది స్టోరీ డ్రైవ్ డిఫరెంట్. అంటే లైలా బట్టి ఎంటర్టైనింగ్ ఉంది లైలా వచ్చినప్పుడు. బాగుంది, చాలా బాగుంది. గో అండ్ వాచ్. 4.5. థ్యాంక్ యూ.